బట్ ఇక్కడ చాలా కామన్ గా చూసేవాళ్ళేమో, కానీ ఈ ఇష్యూలో ఉంది ఒక కొరియోగ్రాఫర్ అనేది పక్కన పెడితే, అటువైపు ఉన్న ఒక బాధితురాలు తను ఒక మైనర్ అనే విషయం చాలా కలవరానికి గురి చేస్తుంది. డెఫినెట్ గా అది చాలా ఇంటెన్స్. మనకు వచ్చేటప్పుడు తెలియదు, కేసు వచ్చినప్పుడు తెలియదు, తర్వాత మనకి ఎంక్వైరీలో బయటపడింది తప్ప కేసు వాళ్ళు చెప్పినప్పుడు అసలు మైనర్ లోపలికి రానివ్వకూడదు కదా. మైనర్ ని కొరియోగ్రఫీకే పెట్టుకోకూడదు, కొరియోగ్రఫీ దేనికి పెట్టుకోకూడదు. దీనికన్నా పెట్టుకుంటే పేరెంట్స్ కన్సెంట్ తీసుకుని పేరెంట్స్ సమక్షంలో చేయాలి. మనం చైల్డ్ ఆర్టిస్ట్ గా మనం వాడాం అనుకోండి, ఆర్టిస్ట్ గా రావచ్చు, వేరే లేబర్ అట్టకు చేయనివ్వం. సినిమాలు కాబట్టి సినిమా ఆర్టిస్ట్ గా రానివచ్చు, సినిమా డాన్సర్ అయితే పిల్లలు డాన్సర్లు కావాలనుకుంటే పిల్లల్ని తీసుకోవచ్చు. సో అటువంటివి చేసినప్పుడు ఏంటంటే తల్లిలో తను ఎవరో పక్కన ఉండాలి కంపల్సరీగా, అది రూల్. అది అంటే కొరియోగ్రాఫర్స్ కి కొరియోగ్రఫీలోకి అసలు తీసుకునే కూడదు నా ఉద్దేశం. ఏజ్ క్రైటీరియా చాలా మ్యాండేటరీ. డెఫినెట్ గా మేజర్ అవ్వకుండా ఎట్లా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు ఉంటాయి, పేరెంట్స్ ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు ఎంతో కొంత మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఉండాలి కదా. చిన్నపిల్లల్ని మైనర్లను పంపించకూడదు. మైనర్లు వస్తే ఏంటంటే మళ్ళీ తల్లిలు తండ్రులు ఎవరో ఒకరు రావాలి, ఇలాంటి తీసుకురావడం కష్టం అవుతుంది. అది కాకుండా ఆ పిల్లలు మరీ డెలికేట్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకురావాలి అనేది పాయింట్. సో నాకు తెలిసి ఏజ్ ఫ్యాక్టర్ ఉండాలి. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అమ్మాయి అనేది ఇవన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు చేసిందా, లేకపోతే మేజర్ అయినట్టు కార్డ్ అప్లై చేశారు అంటే లేకుండా కూడా తీసుకెళ్లి ఇతను వాడుకున్నారు ఏమో, ఇవన్నీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే గానీ. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే గ్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత లీనియన్స్ తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలా ఉంటుందా? ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా కొరియోగ్రఫీ? జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఏదో ప్రైవేట్ ఆల్బమో ఏదో దేనికో యాడ్ కో తీసుకెళ్లారు. సో ఇట్స్ నో వే కన్సర్న్ విత్ అస్. బాంబే ఏదో జరిగింది అంటున్నారే, అది సీరియస్ గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని సంబంధం వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడే మేజర్ అయినాక అనేది ఇప్పుడు చూడాలి. అప్లై ఎప్పుడు చేసింది అనేది మనం చూడాలి, తర్వాత చూడాలి. ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, అది ఏదో చిన్న ప్రైవేట్ దానికి. ఓకే, బట్ 2019 నుంచి 2024 చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. 5 years 2 years కరోనా పోయింది కదమ్మా. యా, సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేది ఒక $1 million క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఈ $1 million క్వశ్చన్ లేదమ్మా, సింపుల్ కొంచెం కళ్ళు మూసుకుంటే అది అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆ చిన్నపిల్లప్పుడు అది ఏం చేయాలో తెలియదు. ఆమె అక్కడ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో ఉండాలంటే ఇది తెలియని వయసు కదా, ఇట్లా ఉంటేనే పని అవుతుందేమో అనుకుందో, తెలియకుండా జరిగిపోయిందో, ఏదో జరిగి ఉంటుంది. మనం జడ్జిమెంట్ ఇచ్చేసి ఇట్లా జరిగి ఉంటుంది ఊహించాల్సిన అవసరం లేదు. రేపు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఊహించుకుని చెప్పుకోవటం ఎందుకు. సో అవన్నీ అయిపోయినాక, ఇప్పుడు ఇది సొంతంగా ఆమె కొరియోగ్రాఫర్ అయిపోయినాక ఇబ్బందులు వచ్చి ఉంటాయి, వాళ్ళకున్న గొడవల్లో ఇదంతా బయటకు వచ్చి ఉంటాయి. బట్ ఎంత జాగ్రత్తగా మెన్స్ ఉండాలి సార్ ఈ ఫీల్డ్ లో, మీకు అర్థం. ఎందుకంటే అనేక ఇష్యూ మొన్న రాస్తారు, మీరు అన్నారు అది పర్సనల్ ఇష్యూ అయినా తన రెప్యుటేషన్ కి అది చాలా డ్యామేజ్ అయిన అంశం. ఇక్కడ ఈ కొరియోగ్రాఫర్ కి సంబంధించి చాలా స్టార్ స్టేటస్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్ ఇలాంటి మచ్చలు, ఇలాంటి మరకలు అండు పెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్ పైన చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమో రేపు అతను క్లీన్ గా వస్తాడేమో, లేదా అతనికి ఎలిగేషన్స్ ఉంటే మాత్రం అసలు ఉండడు కదా. ఎలిగేషన్ ప్రూవ్ అయితేనేమో ఉండడు, అవ్వకపోతే నాకు క్లీన్ గా వస్తే అసలు గొడవ లేదు కదా. సో ఏదైనా జరగవచ్చు కదా, ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ చేసిన వ్యక్తి తను, బాధిత మహిళ. ఇండస్ట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, నిష్పక్షపాతంగా ఎవరి వైపు నిలబడుతుంది అనే ప్రశ్నకు సమాధానం?
ఎప్పుడైనా విక్టిమ్ కి సింపతి ఉంటుందమ్మా, బట్ ఒకళ్ళు సెలబ్రిటీ అయినప్పుడు సెలబ్రిటీకి ఉండే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, సెలబ్రిటీ కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇది ఎక్కడైనా ఉండేదే కదా. ఇప్పుడు నా మీద ఏదైనా కేసు ఉంది, నన్ను సపోర్ట్ చేసేవాడు నన్ను సపోర్ట్ చేస్తారు, నా మీద కేసు పెట్టినోడు ఉంటాడు కదా, కేసు పెట్టినోడు నేనంటే అగైనెస్ట్గా. ఇప్పుడు అందరూ మీరు మంచోడు అంటున్నారండి, మీకేంటండి అంటే మనం ఏం చెప్తాం. సో ప్రతి వాళ్ళకి శత్రువులు ఉంటారు, ప్రతి వాళ్ళకి మిత్రులు ఉంటారు. ఓకే, బట్ అవి రాను రాను నీరు గారిపోతాయి, మళ్ళీ కడిగిన ముత్యం లాగా ఆ సదరు స్టార్ స్టేటస్ అనుభవించే వాళ్ళే వస్తారు. ఇండస్ట్రీలో లాస్ట్ కి జరిగేది ఇదే అనే కమెంట్ పైన. ఈ ఇండస్ట్రీలో అని మీరు అంటున్నారు, ఇప్పుడు మనం 75 సంవత్సరాలు వచ్చాయి, మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. 76 సంవత్సరాల్లో మనకి కరప్షన్ కేసులు ఉన్నాయి, ఎన్ని వేల కేసులు వచ్చినాయి దేశంలో, ఎంతమందికి శిక్ష పడింది? లాలూ ప్రసాద్ యాదవ్కి, జయలలిత గారికి, ఇంకా 2-3 అట్లా అయ్యింది, మిగిలిన వాళ్ళంతా బయటికి ఉన్నారు కదా. అంటే ఎట్లా మద్దతు చేసిన వాళ్ళు. సో ఇక్కడ చట్టంలోకి వచ్చేటప్పటికి రకరకాలు జరగచ్చు, ఇండస్ట్రీ చేస్తుందా, ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు చేశారు? ఎక్కడికక్కడ రకరకాలు ఉంటాయి. చట్టానికి కళ్ళు లేవు అంటారు, మరి కళ్ళతో చూస్తారా, కళ్ళు లేకుండా చూస్తారా? ఇప్పుడు ఇక్కడ 2 కేసులు ఉన్నాయమ్మా, ఒకటి ఈ పాష్ కమిటీ చేస్తుంది, ఒకటి పోలీస్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు. 2 తెలియకుండా మనం ఇప్పుడు డెసిషన్లోకి వచ్చి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడు సపోజ్ పాష్ కమిటీ వీళ్ళు తప్పు చేశారు అని డిసైడ్ అయింది అనుకోండి, వీళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. లేదు ఇక్కడ తప్పే జరగలేదు అని పాష్ కమిటీ చెప్పింది, పోలీసుల దగ్గర అతను తప్పు చేశారు అని తెలిసింది అనుకోండి, వాళ్ళు శిక్ష చేస్తారు. సో అక్కడ ఏమీ లేదని తెలిసి ఇక్కడ ఇది వచ్చి ఇది కరెక్ట్ అని తెలిస్తే వీళ్ళు శిక్ష చేస్తారు. 2 ఒకటే అనుకుంటే ఇంకొంచెం శిక్ష కాళ్ళు వేయచ్చు, వీళ్ళు వేస్తారు. ఓకే, బట్ సార్ గతంలో ఎప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు, ఎన్నో అలిగేషన్స్, లైక్ శ్రీరెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ వరకు కూడా వందలాది ఆరోపణలు వచ్చాయి ఇండస్ట్రీలో. బట్ ఏ రోజు కూడా ఒక ఝాన్సీ గారు, ప్రగతి గారు, లేదంటే అడ్వకేట్ పావని, ఇట్లా తమ్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్ లో మాట్లాడిన దాఖలాలు, ఇలాంటి ఒక లైంగిక వేధింపుల కమిటీ, ఒక టీం ఉంది, ఒక వింగ్ ఉంది, ఇది పనిచేస్తుంది, బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళు కంప్లైంట్ చెయ్యొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మనం తెలుసుకుందాం అనుకుంటే తెలుసుకుంటారమ్మా, తెలుసుకోవద్దు అనుకుంటే తెలుసుకోరు. ఇప్పుడు నేను చెప్తున్నాను 2013లోనే ఫామ్ డే కమిటీ, నేను జయసూర్ గారు మేమందరం కమిటీ ఫామ్ చేసాం. అప్పట్లో చేసి చాలా కాలం రన్ చేసాం. ఆసరా అని ఒక ఆర్గనైజేషన్, నేను పంపిస్తా మీకు చూడండి, పేపర్ కట్టింగ్ ఉంది నా దగ్గర కూడా, ఇది లేదు చూడండి. నేను మొన్న ఎప్పుడు సడన్ గా ఎవరో పంపించారు, సార్ మీరు అప్పుడే పెట్టారు సార్ అని ఎవరో పెట్టారు నాకు. సో అది అంటే మేము చేస్తున్నాం. ఇది కూడా 2018. ఇప్పుడు మీరు ఛాంబర్కి వెళ్తే ఇవాళ నేను చూసా, నేనే అంటించాను, అది తీసేసా, చించేసాను, ఇంక అక్కడే ఉంది పోస్టర్. సో మనం పలానా అడ్రస్ కాంటాక్ట్ చేయండి అని చెప్పాం. కింద రెడ్ బాక్స్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వెళ్తే ఛాంబర్ ముందు వెళ్తే బయట ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరైనా ఎనానిమస్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. మనకి మెయిల్ ఐడి ఇచ్చాం, మెయిల్ ఐడిలో పెడితే కూడా ఎనానిమస్ గా పెడతాం, పేరు చెప్పకుండా. అట్లా కేసులు చూస్తూ సాల్వ్ చేస్తున్నాం. సో మనది ఉంది. తెలుసా తెలీదు అంటే మేము ఈ పాష్ 2018 తర్వాత వీళ్ళు 3,000 మందిని ఇది చేశారు, స్టేట్మెంట్లు తీసుకున్నారు మన వాళ్ళు. అంటే 3,000 మంది మహిళలతో మాట్లాడారంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ తెలిసి ఉండాలి, కింద నుంచి పై దాకా తెలిసి ఉండాలి. నేను ఝాన్సీ, సుప్రియ 3-4 జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళాం ఫెడరేషన్ లో. వెళ్ళి ఇట్లా ఉమెన్ కి ఇది ఉంది అని జనరల్ బాడీస్ లో చెప్పాం, యూనియన్ జనరల్ బాడీస్ లో. సో ఇంతకంటే ఏం చేస్తాం మనం? అప్పట్లో అన్ని అవుట్డోర్ యూనిట్ వ్యాన్లకి అతికిచ్చాం, అది ఇట్లా కమిటీలు ఉన్నాయి మీరు చూసుకోండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక మీరు చూడలేదు అనుకో, దానికి మేము ఎట్లా బాధ్యులం అవుతాం? మేమంటే ఇండస్ట్రీ అనేది. సో మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. నాకు కంప్లైంట్ ఇస్తానికి అలా ధైర్యం రాలి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఎట్లా 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 అనేదే ప్రాబ్లం. తర్వాత ఏమైపోతుంది, మనం కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ ఉండవేమో అని, ఇటువంటి అవకాశాలు పోతాయేమో అనే భయం ఉంటుంది కదా, దాంతో మీకు ఎక్కువ మంది రారన్నమాట.